ప్రస్తుత సమాజంలో మినరల్ వాటర్ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో సైతం ఈ వాటర్ ప్లాంట్లు దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రజలు కొని తాగే నీరు అసలీనా నకిలీనా అని తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. నీటి ప్రమాణాలను పరీక్షించాల్సిన అధికారులు నిద్రావస్థలో జరుగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా వెలిసిన వాటర్ ప్లాంట్లపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. నీరు సృష్టిలో ప్రతి జీవరాశికి అవసరమైనది. మంచినీరు లేకపోతే మానవాళి లేదు. అయితే ప్రపంచంలో కేవలం 10% నీరు మాత్రమే త్రాగడానికి అనువైనదిగా ఉంది. మారుతున్న కాలక్రమంలో పెరుగుతున్న జనాభా వలన భూగర్భ జలాలు అడుగంటి మంచినీటి కొరత రోజురోజుకు పెరిగిపోతుంది. ఒకప్పుడు పల్లెల్లో బావులు, బోర్ల నుంచి వచ్చే నీటిని, పట్టణాల్లో కుళాయిల నుంచి వచ్చే నీటిని త్రాగేవారు. కానీ ప్రస్తుత రోజులలో పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మినరల్ వాటర్ ని తాగడం మొదలుపెట్టారు. ప్రజల తాగునీటి అవసరాలను ఆదాయ వనరుగా మార్చుకున్న కొందరు వ్యాపారులు పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేశారు. కాసులకు కక్కుర్తిపడి కనీస ప్రమాణాలు పాటించకుండా వాటర్ ప్లాంట్స్ ను నిర్వహిస్తున్నారు. అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా మినరల్ వాటర్ పేరుతో జనరల్ వాటర్ అమ్ముతూ జేబులు నింపుకుంటున్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో మినరల్ వాటర్ లో మినరల్ కూడా అంతే ఉంటుంది. అధికారుల పర్యవేక్షణ కరువవ్వడంతో మినరల్ వాటర్ ప్లాంట్స్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్లుగా సాగుతోంది. అసలైతే చిన్న హోటల్స్ పెట్టుకోవాలన్నా, కిరాణా దుకాణాలను పెట్టుకోవాలన్నా మున్సిపాలిటీ నుంచి లేదా పంచాయతీ నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ నీటిని శుద్ధి చేసి బాటిల్స్ లో నింపి విక్రయించే వాటర్ ప్లాంట్స్ నిర్వాహకులు మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. ఎలాంటి లైసెన్సులు, అనుమతులు తీసుకోకుండానే వ్యాపారం చేస్తున్నారు. ప్యూరిఫైడ్ వాటర్ పేరిట ఎక్కడ పడితే అక్కడ వాటర్ ప్లాంట్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. జనవాసాల మధ్య బోర్లు వేసి తూతూ మంత్రంగా నీటిని శుద్ధి చేసి అందమైన డబ్బాల్లో నింపి సొమ్ము చేసుకుంటున్నారు. వారిని అడిగే నాదుడే కరువయ్యాడు. ఫలితంగా ప్రజలు రోగాల బారిన పడడమే కాకుండా లక్షల రూపాయలు ఆసుపత్రులకు చెల్లించాల్సిన పరిస్థితి. పెనమలూరు నియోజకవర్గ పరిధిలో ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరు, తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో మినరల్ వాటర్ ప్లాంట్స్ సుమారు 20,000కు పైనే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే వీటిలో మున్సిపాలిటీ లేదా పంచాయతీ అనుమతులు తీసుకున్న ప్లాంట్స్ సంఖ్య వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ప్రజల్లో మినరల్ వాటర్ కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో నీటి నాణ్యతకు తిలోదకాలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. దీనివల్ల కొన్ని రోజుల పాటు నిల్వ ఉండాల్సిన ఈ మినరల్ వాటర్ కేవలం 2 రోజులకే దుర్వాసన వస్తూ నీటిలో ఫంగస్ వస్తుందని ప్రజలు వాపోతున్నారు. దీనివల్ల లివర్ సంబంధిత వ్యాధులతో పాటు కలుషిత నీటి వలన డయేరియా, కలరా వ్యాధులు సైతం వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మినరల్ వాటర్ ఎక్కువగా కన్స్యూమ్ చేయటం ఈ దినాల్లో చాలా వరకు మనం గమనిస్తూ ఉన్నాం. బాడీలో కొన్ని మినరల్స్ డీరేంజ్ అయ్యే అవకాశం ఉంది తేడా వస్తే. దానివలన కాల్షియము, మెగ్నీషియం తేడా వచ్చే అవకాశం ఉండి తేడా రావడం వలన కిడ్నీ స్టోన్స్ రావడం, డయేరియా రావడం వంటి అనారోగ్య పరిస్థితి ఎదురవ్వచ్చు. అంతేకాకుండా ఈ మినరల్ వాటర్ ఎక్కువగా తీసుకోవటం వలన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా వచ్చే ప్రమాదం చాలా మందిలో కనబడుతుంది. కొన్నిసార్లు సోడియం లెవెల్స్ బాగా ఎక్కువ అవుతాయి. దానివల్ల కూడా అనారోగ్య పరిస్థితులు ఎదురవుతాయి. పెనమలూరు నియోజకవర్గంలో వేల సంఖ్యలో మినరల్ వాటర్ ప్లాంట్స్ ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం అందులో ఉండాల్సిన కెమిస్ట్ ఒక్కదానిలో కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. BIS నిబంధనల ప్రకారం నీటిని 12 సార్లు శుద్ధి చేసిన అనంతరం ఫిల్టరింగ్, ఏరియేషన్, కార్బన్ ఫ్యాక్టరైజేషన్ లాంటి ప్రక్రియలు నిర్వహించాలి. నీటిని బాటిల్స్, క్యాన్లలో నింపడానికి ముందు 48 గంటల పాటు శుద్ధి చేసిన నీటిని నిల్వ ఉంచాలి. ఆ తర్వాత మాత్రమే ప్రజలకు సరఫరా చేయాలి. కానీ పెనమలూరు నియోజకవర్గంలో మాత్రం అవేవీ జరగవు. కేవలం 1 లేదా 2 సార్లు ఫిల్టర్ చేసిన అనంతరం నీటిని క్యాన్లలోకి నింపి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దీని వలన నీటిలో TDS స్థాయి పెరిగిపోయి ప్రజలకు దీర్ఘకాలంలో జీర్ణకోశ, ఉదర సంబంధ, కాలేయ సంబంధ వ్యాధుల బారిన పడే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. ఎముకలు, పళ్లు కూడా తమ పటిష్టతను కోల్పోతాయని నిపుణులు చెబుతున్నారు. మరోపక్క వాటర్ ప్లాంట్స్ కు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే పంచాయతీ పర్మిషన్, ఫుడ్ లైసెన్స్, BIS రెవెన్యూ అనుమతులు ఉన్నాయో చూడాలి. కానీ మామూళ్ల రుచి మరిగిన అధికారులు ఇవేవీ పట్టించుకోకుండా అనధికారికంగా అనుమతులు ఇచ్చేస్తున్నారు. వాటర్ ప్లాంట్స్లో అవి తయారయ్యి ఆ వాటర్ ఇంటికి వస్తాయి. దాన్ని
పరిశుభ్రంగా చూసుకోకుండా బాటిల్స్ కలుషితమై అందులో కలరా బ్యాక్టీరియా తర్వాత మిగతా వైరస్లు చాలా ప్రబలుతున్నాయి. అండ్ ఈ పర్టికులర్ సమస్య ప్రతి ఒక్క ఊరిలో వాటర్ ప్లాంట్స్ విచ్చలవిడిగా పెట్టి దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయకుండా ఇంకా చాలా వరకు ఆ పరిశుభ్రత పాటించకుండా చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. ఇంకోటి మినరల్ క్వాంటిటీ తగ్గిపోవడం వల్ల బోన్ డెన్సిటీ తగ్గడము, పెద్దవాళ్లలో బోన్ ప్రాబ్లమ్స్ రావడము, తొందరగా ఆస్టియోఆర్థరైటిస్కి లోనవ్వడం ఇలా కూడా జరుగుతుంది. వాటర్ ప్లాంట్ సీజ్ చేయాలంటే ఆ అధికారం కేవలం ఆర్డీఓలకు మాత్రమే ఉంటుంది. ఆర్డీఓ నుంచి ఆదేశాలు వస్తే మండల తహసీల్దారు, ఫుడ్ సేఫ్టీ అధికారులు కలిసి సీజ్ చేయొచ్చు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకు వచ్చే ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్స్ పై దృష్టి సారించి అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాటిని సీజ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.